Hello programmers, my name is Emmanuel Raju. మీరు చూస్తున్నారు ప్రోగ్రామింగ్ విత్ మ్యానీ. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు డేటా టైప్స్ గురించి చెప్పబోతున్నాను. సో మనకి డేటా టైప్స్ ఎన్ని ఉంటాయి అండ్ అవి ఎక్కడ యూస్ చేస్తారు, వాటి వల్ల యూజెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకి డేటా టైప్స్ వచ్చేపాటికి ఇంట్, డబల్, క్యార్, బూల్ ఇంకా స్ట్రింగ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా మనకి వేరే టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇంట్ అనేది చూద్దాం. సో ఇంట్ అనేది మనకి నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి మనకి ఈ ఇంట్ అనే డేటా టైప్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డబల్ అనేది మనకి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకుంటే మనకి 5.99 అని ఉంది. సో ఇలాంటి నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి మనకి డబల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్యార్ వచ్చేపాటికి ఎనీ సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ బూల్ మనం ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. అండ్ స్ట్రింగ్ డేటా టైప్ వచ్చేపాటికి మనకి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ 5 డేటా టైప్స్ నుంచి నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ని రాసి చూపిస్తాను. సో దానికంటే ముందు ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటి యొక్క సైజ్ 4 bytes అనైతే ఉంది. అండ్ దీని రేంజ్ వచ్చేపాటికి ఇక్కడ చూసుకుంటే చాలా నెంబర్ అరౌండ్ 2 crores ఆర్ సంథింగ్ అలా ఉంది, -2 పాజిటివ్. సో నెక్స్ట్ అలాగే మనకి లాంగ్, ఫ్లోట్, డబల్, బూల్, క్యార్ ఇంకా స్ట్రింగ్కి కూడా మనకి వాటి రెస్పెక్టివ్ సైజెస్ ఉన్నాయి అండ్ వాటి యొక్క లెన్స్ ఉన్నాయి అండ్ వాటిలో ఏమేమి స్టోర్ చేసుకుంటారో ఆ లెటర్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఒక్కొక్క దాని గురించి ఎగ్జాంపుల్ని అయితే చూద్దాము. సో ఫస్ట్ నేను ఇంట్ తీసుకుంటున్నాను. సో ఇంట్ నమ్ = 10 అనేది తీసుకున్నాను. సో ఇక్కడ నేను నమ్ అనే డేటా టైప్ ఇంట్ డేటా టైప్లో నేను 10 అయితే స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. console.writeLine ఆఫ్ నమ్ని అయితే ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం ఏమొచ్చిద్దో. సో మనకి 10 అయితే ప్రింట్ అయింది. సో ఇలాగా నెంబర్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నాకు ఈ నెంబర్ని స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 10.254 సంథింగ్ ఇచ్చాను. సో నాకు ఈ నెంబర్ని స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ చూసారా ఎర్రర్ చూపిస్తుంది. సో ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? కెనాట్ ఇంప్లిసిట్లీ కన్వర్ట్ డబల్ టు ఇంట్ అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ మనకి ఇది అనేది డబల్ అని చెప్పేసి అది రికగ్నైజ్ చేసింది. సో కంపైల్ టైం ఎర్రర్ అయితే వచ్చింది. సో దీన్ని మనం ఇంట్లోకి అయితే కన్వర్ట్ చేసి చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో అని. సో ఇప్పుడు నేను ఇంట్లోకి అయితే కన్వర్ట్ చేశాను. సో ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి మళ్ళీ 10 ప్రింట్ అయింది. సో ఈ రిమైనింగ్ 254 అనేవి ఇగ్నోర్ చేసింది. సో ఇంట్ అనేది మనకి ఓన్లీ నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికే యూజ్ అవుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇదే వేరియబుల్ని మనం డబల్లో స్టోర్ చేసుకుందాం. డబల్ num2 = 10.254 అని అయితే తీసుకున్నాను. సో ఇక్కడ నేను num2 అని అయితే ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి 10.254 అని డిస్ప్లే అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి డబల్ని ఎప్పుడైనా సరే డిక్లేర్ చేయాలంటే లాస్ట్లో డి అని అయితే డిక్లేర్ చేయాలి. సో ఇది లాంగ్ కాదు డబల్ అని చెప్పేసి మనం చెప్తున్నట్టు. ఎందుకంటే మనకి డేటా టైప్స్లో డబుల్ ఉంది యాజ్ వెల్ యాజ్ లాంగ్ ఉంది. సో
లాంగ్కి వచ్చేపాటికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఉంది నా దగ్గర. సో ఈ నెంబర్ని నేను లాంగ్ అని చెప్పి డిక్లేర్ చేయాలి. సో ఇది నేను లాంగ్ అని అయితే డిక్లేర్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, నేను లాంగ్ అని డిక్లేర్ చేయలేకపోతే అది ఇంటీజర్ని లాంగ్ కింద కన్వర్ట్ చేసినట్టు మనకి కన్వర్షన్ అనేది చేసి చూపిస్తుంది. సో మనం ఏదైనా డబల్ కానీ లాంగ్ కానీ ఇలాంటివి ఏమైనా డిక్లేర్ చేస్తే లాస్ట్లో దానికి సంబంధించింది మనం అయితే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను console.writeLine of num3 ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వీటిని అయితే ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డబల్ అండ్ లాంగ్ కూడా ప్రింట్ అయింది. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ నా నేమ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ నా నేమ్ అయితే ప్రింట్ చేద్దాం. సో నా నేమ్ అయితే ప్రింట్ అయింది. అలాగే మనం ఒక క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి అనుకోండి. సో మనం క్యార్ తీసుకోవాలి. అప్పుడు సో సింగిల్ క్యారెక్టర్ని ఎప్పుడైనా డిక్లేర్ చేసేటప్పుడు మనం సింగిల్ కోట్స్ని అయితే యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈని డిస్ప్లే చేద్దాం అనుకున్నాను, స్టోర్ చేద్దాం అనుకున్నాను. సో దాన్ని ప్రింట్ చేద్దాం. సో మనకి సింగిల్ క్యారెక్టర్ ఈ అయితే ప్రింట్ అయింది. సో ఇలాగా మనం డేటా టైప్స్లో డేటా అనేది వాటి పర్టికులర్గా ఏ డేటా టైప్ ఉంటే ఆ డేటాని అందులో మనం స్టోర్ చేసుకోగలం. సో నెక్స్ట్ మనం టైప్ కన్వర్షన్ అయితే చూద్దాం. టైప్ కన్వర్షన్ వచ్చేపాటికి ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్లోకి మనం డేటా టైప్స్ని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇంటిజర్ని లాంగ్లోకి కన్వర్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ లాంగ్ని ఇంటిజర్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్యార్ని ఇంట్లోకి అండ్ ఇంటిజర్ని లాంగ్లోకి, లాంగ్ని ఫ్లోట్లోకి అండ్ ఫ్లోట్ని డబల్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ దీన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటారు. సో నో నీడ్ టు డిక్లేర్ ది డేటా టైప్. ఏ డేటా నుంచి ఏ డేటా టైప్లోకి కన్వర్ట్ చేస్తున్నామో మనం దానికి డిక్లేర్ చేయకుండానే ఆటోమేటిక్గా కన్వర్ట్ అనేది చేసుకుంటుంది. సో ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే మనకి డబల్ నుంచి ఫ్లోట్లోకి అండ్ ఫ్లోట్ నుంచి లాంగ్లోకి, లాంగ్ నుంచి ఇంట్ అండ్ ఇంట్ నుంచి క్యార్కి అయితే మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇంట్ వచ్చేపాటికి 9 అని అయితే ఉంది. సో దీన్ని డబల్లోకి కన్వర్ట్ చేయడానికి డైరెక్ట్గా చేసుకున్నాం. సో మన ప్రోగ్రాంలో ఒకసారి చూపిస్తాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంట్ ఏ ఈక్వల్ టు 20 అని అయితే తీసుకున్నాను. సో దీన్ని నేను డబల్లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో డబల్ డి ఈక్వల్ టు ఏ అని అయితే తీసుకున్నా. సో ఇక్కడ నాకు చూసుకుంటే ఏ అనేది కన్వర్ట్ అయిపోయింది. సో నాకు ఇదే వేరియబుల్ని ఇంట్ సి ఈక్వల్ టు డి అని ఇచ్చాను. సో ఇక్కడ నాకు ఎర్రర్ అయితే వచ్చింది. సో ఇంట్ నుంచి డబల్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది, కానీ డబల్ నుంచి ఇంట్లోకి అయితే కన్వర్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇంట్ యొక్క స్టోరేజ్ అనేది మనకి చాలా తక్కువ, డబల్ యొక్క స్టోరేజ్ అనేది ఎక్కువ. సో దాని నుంచి దీనిలో కన్వర్ట్ చేయాలంటే పాసిబుల్ కాదు. సో దానికి మనం టైప్ కాస్టింగ్ అయితే యూస్ చేస్తాం. దీన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. సో ఇక్కడ ఇంట్ అని అయితే డిక్లేర్ చేయొచ్చు. ఇది ఒక రకంగా మనం డిక్లేర్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనం కన్వర్ట్ డాట్ టు ఇంట్ 32 అని చెప్పైనా సరే మనం డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇలాగా టైప్ కాస్టింగ్ అయితే చేసుకోవచ్చు.
లేదు నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ నమ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2 3 4 5 అనే నెంబర్ ఉంది, అది స్ట్రింగ్లో ఉంది, నాకు దీన్ని నెంబర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మనం ఈ కన్వర్షన్ని యూస్ చేస్తాం. ఇంట్ నమ్ ఈక్వల్ టు ఇంట్ n ఈక్వల్ టు కన్వర్ట్ డాట్ 2 × 32 ఆఫ్ నమ్ అని అయితే తీసుకుంటే మనకి డేటా టైప్ అనేది కన్వర్షన్ అయితే అవుతుంది. సో ఇప్పుడు దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ n అని అయితే ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మనకి 2 3 4 అయితే కన్వర్ట్ అయిపోయింది. సో ఇలాగా స్ట్రింగ్ నుంచి మనం నెంబర్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ నుంచి నెంబర్కి, అలాగే స్ట్రింగ్ నుంచి డబల్కి, బూలియన్కి, అలాగా మనకి ఏ డేటా టైప్ కావాలంటే ఆ డేటా టైప్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.